మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎలా ఉంటారంట? మహిమగల సింహాసనం మీద యేసుప్రభు వారు ఆసీనుడై ఉంటారంట. ఇక్కడ తండ్రి కుడి పార్శ్వమందు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరే, ఆయన యేసుప్రభు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనగా దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మయే ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమందు ఆయన ఉంటాడు. ఆయన ఉండి నేనెక్కడుంటానో అక్కడే మీరు కూడా ఉంటారు అంటున్నాడు. కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు నన్ను వెంబడించారు, సమస్తాన్ని మీరు విడిచిపెట్టేశారు కాబట్టి మీరును 12 సింహాసనం మీద ఆసీనులై, చూసారా యేసుప్రభు వారు ఎలాగైతే ఉంటారో మీరు కూడా నన్ను వెంబడించారు కాబట్టి, సమస్తాన్ని విడిచిపెట్టారు కాబట్టి 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఉంటారంటున్నాడు. ఎంత ధన్యత!